ఈరోజు దేవుని యొక్క వాక్య భాగంలో నుండి మనం చాలాసార్లు చెప్పుకున్నాం. అబ్రహాము దీవించబడ్డాడు, అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. మరి అబ్రహాము దీవించబడ్డప్పుడు, అబ్రహాము ఆశీర్వదించబడినప్పుడు మరి మనం ఎందుకు ఆశీర్వాదం పొందలేకపోతా ఉన్నాం? అబ్రహాము ఒక మనిషే. అయితే అబ్రహాము దీవించబడ్డాడని మనం చెప్పుకుంటా ఉన్నాం. అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు. మరి మన జీవితంలో మనం ఆశీర్వాదం లేకుండా మనం జీవిస్తూ ఉన్నాం. ఎందుకు ఆ విధంగా జరుగుతూ ఉంది? ఒకసారి మనం అబ్రహాము ఏ విధంగా దీవించబడ్డాడు, మనం ఎట్లా ఉన్నాం, ఎక్కడున్నాం, ఎందుకు దీవించబట్టలేదు అనే విషయాల గురించి మనం పరిశీలన చేసుకొని మనం బలలో పాలుపంపులు పొందాం. జాగ్రత్తగా వినండి. గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం తీసుకుని చదవండి. కాబట్టి విశ్వాస సంబంధులే ఆశీర్వదించబడుదురు. చాలు, ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్నకాల సమయంలో మీ పాసందులో చేరి మీ యొక్క వాక్యాన్ని మేము ధ్యానించుకోవడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. చదవబడిన వాక్య భాగాన్ని మీరు దీవించి ఆశ్రయించండి. మాకు కావాల్సిన ఆత్మీయ ఆహారం మాకు దయచేయండి. మీ యొక్క ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ మనం గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో చూడండి. కాబట్టి విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. అంటే పౌలు గారు ఇక్కడ గలతీ రాసిన పత్రికలో చెప్తా ఉన్నారు. ఏమనంటే విశ్వాస సంబంధులే. ఎవరు ఆశీర్వదించబడేది? విశ్వాస సంబంధులే ఆశీర్వదించబడతారు. ఎట్లా ఆశీర్వదించబడతారు? అబ్రహాము ఏ విధంగా అయితే ఆశీర్వదించబడి ఉన్నాడో అదే విధంగా మీరు ఆశీర్వదించబడుదురు అని చెప్తా ఉన్నారు. అదే మాట మనకి ఇక్కడ చెప్తా ఉన్నారు. ఏమని? కాబట్టి అంట మొదలుపెట్టే విశ్వాస సంబంధులే విశ్వాసము గల అబ్రహాముతో కూడా ఆశీర్వదించబడుదురు. మరి మన జీవితంలో మనం ఆశీర్వాదాన్ని మనం ఎందుకు చూడలేకపోతా ఉన్నాం? మనం నిజమైన ఆశీర్వాదం చూడట్లా. ఆశీర్వాదం లేదు. మనం అనుకుంటున్నాం మనకేదో ఏదో కొద్ది కలిగి ఉండడాన్ని బట్టి మనం అనుకుంటాం నేను ఆశీర్వదించబడ్డాను, నేను దీవించబడ్డాను అనుకుంటాం. కాదు, అది నిజమైన ఆశీర్వాదం కాదు. అబ్రహాము ఏ విధంగా అయితే దీవించబడ్డాడో, ఆశీర్వదించబడ్డాడో అది ఆశీర్వాదం అంటే. మరి అబ్రహాము ఏ విధంగా ఆశీర్వదించబడ్డాడు? చూడండి, అబ్రహాము తన యొక్క జీవితంలో ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనంలో అన్ని విషయాలను ఆశీర్వదించబడినట్లు మనం చూడగలం. ఆదికాండం 24వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము బహుకాలం గడిచిన వృద్ధుడై అన్ని విషయములలోనూ యెహోవా అబ్రహామును ఆశీర్వదించెను. ఏ విషయాల్లో అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు? అన్ని విషయాల్లో ఆశీర్వదించబడ్డాడు. మరి మనం ఆశీర్వదించబడతా ఉన్నామా? మన ఆశీర్వాదం ఏ విధంగా ఉంది? ఒకసారి మనం పరీక్ష చేసుకుందాం. ఎంత ఆశీర్వదించబడుతున్నాం మనం? ఇటువైపు చూడాలి, అది నా వైపు చూడాలి. తలుపు గాలికి వెళ్ళిందిగా. మరి మన విషయంలో మనం ఎంత ఆశీర్వాదాన్ని మనం పొందాం, ఎంత ఆశీర్వదించబడ్డాం? ఇక్కడ అబ్రహాము విశ్వాసాన్ని మనం కలిగి ఉంటే అబ్రహాము ఏ విధంగా అయితే ఆశీర్వదించబడి ఉన్నాడో అదే విధంగా మీరు ఆశీర్వదించబడుదురు అని పౌలు గారు చెప్తా ఉన్నారు. ఇక్కడ చూస్తే అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడి ఉన్నారు అని చెప్పి ఇక్కడ ఆదికాండంలో మనకు కనబడతా ఉంది. మరి మన జీవితంలో మనం ఎట్లా ఆశీర్వాదం పొందాలి? చూడండి, అబ్రహాం జీవితంలో నుండి 4 విషయాలు మనం ఈరోజు ధ్యానించుకుందాం. సమయాన్ని బట్టి 4 విషయాలు నేను చెప్పడానికి ట్రై చేస్తాను. మొట్టమొదటిగా అబ్రహాము కుటుంబ ఆశీర్వాదాన్ని పొందినవాడుగా ఉన్నాడు. అంటే ఫ్యామిలీ బ్లెస్సింగ్స్ అంటారు. అంటే కుటుంబ ఆశీర్వాదాన్ని అబ్రహాము పొందాడు. ఈ అబ్రహాము తన యొక్క జీవితంలో చూడండి, మొట్టమొదటిగా మనం ఆశీర్వదించబడాలి అంటే మన కుటుంబం ఆశీర్వదించబడేదిగా ఉండాలి. చూడండి, 107వ కీర్తన 38వ వచనం చదవండి. 107:38. మరియు ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. ఆయన వారి పశువులను తగ్గిపోనీయలేదు,
చూడండి, ఇది కుటుంబ ఆశీర్వాదము. అంటే అబ్రహామును దేవుడు కుటుంబ ఆశీర్వాదం ఇచ్చాడు. అందుకే కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు, ఏమని? ఆయన వారిని ఆశీర్వదింపగా వారు అధికముగా సంతానాభివృద్ధి నొందిరి. సంతానము అంటే మన కుటుంబం ఆశీర్వదించబడుట. అబ్రహాము తన యొక్క జీవితంలో ఇక్కడ మనం బైబిల్లో చూస్తే మొట్టమొదటి ఆశీర్వాదం అంటే దేవుడు ఆశీర్వదిస్తే మనం కుటుంబంగా ఆశీర్వదించబడతాము, అంటే మన సంతానాభివృద్ధి కలుగుతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. అయ్యా, దేవుడి దయ వల్ల మాకు దేవుడు సంతానాన్ని ఇచ్చాడు, మంచిది, కరెక్టే. అయితే దేవుడు మనకు సంతానాన్ని ఇచ్చాడు, అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాడని మనం చెప్పుకోవచ్చు. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయము 22వ వచనం చదవండి. ఆదికాండం 1వ అధ్యాయము 22వ వచనం. దేవుడు మీరు ఫలించి అభివృద్ధి పొంది సముద్ర జలములలో నిండి ఉండుడని పక్షులు భూమి మీద విస్తరించుగాకనియు వాటిని ఆశీర్వదించడం. చూడండి, మొట్టమొదటిగా దేవుని యొక్క ఆశీర్వాదం ఏంటంటే ఫలించి అభివృద్ధి పొంది. చూడండి, మన జీవితంలో ఫలించేవారుగా ఉండాలి. ఇది మన యొక్క కుటుంబ ఆశీర్వాదము అని మనం గుర్తుపెట్టుకోవాలి. మన జీవితంలో మనం అందుకంటారు, చూడండి, ఇదే ఆదికాండం 1వ అధ్యాయము 28వ వచనంలో చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లా అనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చూడండి, ఇక్కడ దేవుడు ఏమంటా ఉన్నాడు? ఆశీర్వాదం అంటే మనం ఫలించాలి, ఫలించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి, మనం సంతానాభివృద్ధి పొందాలి. మన జీవితంలో అలాంటి అభివృద్ధి మనం కలిగి ఉన్నట్లయితే అది కుటుంబ ఆశీర్వాదము అని మనకి బైబిల్ చెప్తా ఉంది. అయితే దేవుని యొక్క వాక్య భాగంలో మరి మన జీవితంలో మనం ఎట్లా ఆశీర్వాదం పొందాం? కుటుంబ ఆశీర్వాదం పొందాం. మరి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తే మరి మన బిడ్డల్ని మనం ఏ విధంగా పెంచుతూ ఉన్నాం? దేవుని ఆశీర్వాదం మనకు బిడ్డల్ని ఇవ్వటం. మరి మన బిడ్డల్ని దేవుని సన్నిధిలో మనం పెంచగలుగుతూ ఉన్నామా? దేవుని యందు భయభక్తులతో మనం పెంచగలుగుతూ ఉన్నామా? మరి మనకే భయం లేదు, భక్తి లేదు, మనం బిడ్డల్ని ఎట్లా పెంచగలుగుతాం? చూడండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుని విషయంలో ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలుసా? చూడండి, ద్వితీయోపదేశకాండం 7వ అధ్యాయము 7వ అధ్యాయము 12, 13, 14 వచనాలు చదవండి. వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల నీ దేవుడైన యెహోవా నీ పితరులతో ప్రమాణము చేసిన దేశములో నీ గర్భఫలమును ఆశీర్వదించి అభివృద్ధి చేసి నీ పితరులతో ప్రమాణం చేసిన దేశములో నీ గర్భఫలమును నీ భూఫలమైన నీ సస్యమును నీ ద్రాక్షారసమును నీ నూనెనియు నీ పశువుల మందను నీ గొర్రెల మందలను మేకల మందలను దీవింతును. చూడండి, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు. నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు, నీ పశువులలోనైనాను ఉండదు. ఇక్కడ ఒక మాట అంటా ఉన్నాడు, ఏమనంటే అక్కడ ఒక కండిషన్ మనకు కనబడతా ఉంది. ఏం కండిషను? 12వ వచనంలో మీరు ఈ విధులను విని వాటిని అనుసరించి నడుచుకొనిన ఎడల. ఫస్ట్ మనం జాగ్రత్తగా దేవుని యొక్క వాక్యాన్ని మనం వినాలి. మనం దేవుని సన్నిధిలో ఏం చేస్తామంటే వాక్యాన్ని వినకుండా మనం కూర్చుంటాం, అక్కడ మనం ఫెయిల్ అవుతాం. తర్వాత వాక్యాన్ని విన్న తర్వాత ఏం చేయాలి? వాటిని అనుసరించి వాక్యం ఏమైతే చెప్తారో వాక్యానుసారంగా ఈ లోకంలో మనం జీవించాలి. అనుసరించి నడుచుకొనిన ఎడల అంటే వీటిని మనం చేస్తే అప్పుడు మన కుటుంబం ఆశీర్వదించబడింది. ఏదో నేను ఎక్కడికి వచ్చి కూర్చుంటాను, ఏదో నా మనసుని ఎక్కడికో పంపించేసి ఏదో నామకార్థంగా ఇక్కడ కూర్చొని ఏదో వింటే వింటాను, వినకపోతే విన్ను, ఇంటికి వెళ్ళిపోతానంటే దేవుడు మనల్ని దీవించడు. దేవుడు అబ్రహామును దీవించాడు, ఎందుకంటే దేవుడు చెప్పిన మాటల చొప్పున ఈ లోకంలో నడుచుకున్నాడు అబ్రహాము. కాబట్టి తన యొక్క జీవితంలో ఎట్లా దీవించాడు? అందుకంటున్నాడేమని, నీ దేవుడైన యెహోవా
తాను నీ పితరులతో చేసిన ప్రమాణం చేసిన నిబంధన నెరవేర్చి నీకు కృప చూపుచు ఆయన నిన్ను ప్రేమించి ఆశీర్వదించి అభివృద్ధి చేసి. చూడండి, ఆయన మనల్ని ప్రేమించేవాడుగా ఉన్నాడు, నీ గర్భఫలాన్ని దీవించేవాడుగా ఉన్నాడు. చూడండి, మన జీవితంలో ఆ విధంగా దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటిస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు అని దేవుని యొక్క వాక్య భాగం దేవుడు మనకి సెలవిస్తూ ఉన్నాడు. మరి మనం దేవుని యొక్క వాక్యాన్ని ఆయన యొక్క వాక్యానుసారంగా మనం ఈ లోకంలో ఉండటంలా మనం ఏమనుకుంటాం తెలుసా, నేను బాగా ప్రార్థన చేస్తాను, నేను ఎట్లయినా ఉండొచ్చు అనుకుంటాం. తప్పది. ఎందుకంటే దేవుడు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఈ వాక్యానుసారంగా ఏ విధంగా అయితే ఉందో, వాక్యం ఏమైతే చెప్పిందో నా ఆజ్ఞల చొప్పున నువ్వు ఖచ్చితంగా జీవించాలి. నువ్వు జీవించకుండా నా ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవిస్తాను, దేవ నన్ను ఆశీర్వదించు అంటే దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదించాడు. అందుకే ఆయన యొక్క ఆజ్ఞల చొప్పున మనం ఈ లోకంలో జీవించాలి. మందిరంలో ఒకలాగా బయట ఒకలాగా మనం ఈ లోకంలో జీవించకూడదు. మనం ఎట్లా ఉండాలంటే మందిరంలో ఏ విధంగా ఉంటామో, మందిరంలో ఎంత డిసిప్లిన్గా ఉంటాం. కొంతమంది సహజంగా ఆ డిసిప్లిన్ అంటే ఎట్లా ఉంటుందంటే చాలా జాగ్రత్తగా ఉంటారు. కుర్చీ తీసేటప్పుడు కూడా సౌండ్ రాదు. ఒక ఉన్నత అధికారి దగ్గరికి వెళ్ళామనుకోండి, సౌండ్ ఒక బర్రం లాగాడు అనుకోండి, ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాడు పైనుండి కింద దాకా చూస్తాడు. ఏది మనల్ని ఇంటర్వ్యూ చేసేవాడు, ఎందుకు, అరే నీకు కామన్ సెన్స్ లేదా, నువ్వేం చేస్తున్నావు రా బాబు అన్నాడు చూస్తాడు. మందిరంలో మనం ఏం చేస్తాం, బర్రం లాగుతాం. ఆరాధన జరిగేటప్పుడు లాగుతాం, పాటలు జరిగేటప్పుడు లాగుతాం, మన ఇష్టం. మరి అంత కామన్ సెన్స్ మనకెందుకు లేదు? దేవుడు మన మధ్యలో ఉన్నాడు. ఆయన 2-3 ఉన్న చోట దేవుడు ఉంటా అని చెప్పాడు. ఇక్కడ మనం ఒక 50 మంది కూర్చున్నాం, దగ్గర 50 మంది ఉన్న దగ్గర దేవుడు ఉంటాడా ఉండడా? మరి మనం అంత డిసిప్లిన్ లేకుండా ఎందుకు కూర్చుంటున్నాం? ఎంత జాగ్రత్తగా ఉండాలో. దేవుడు ఎక్కడ ఉన్నాడు, మళ్ళీ ముచ్చట్లో గుసగుసలాడటం, మరి అందరు ఆరాధన చేసేటప్పుడు కళ్ళు తెరిచి చూడటం, అందరు ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు తెరిచి చూడటం, మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నాం. అది దేవుని యొక్క ఆజ్ఞలు మనం పాటించినట్లే. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎట్లా ఉండాలి తెలుసా? భయం కలిగిన జీవితాన్ని మనం జీవించేవారుగా ఉండాలి. అందుకే ద్వితీయోపదేశ ఖండంలో ఈ విధంగా చెప్తూ ఉన్నారు, ఏమని, సమస్త జనముల కంటే ఎక్కువగా నీవు ఆశీర్వదించబడదు, నీలో మగవానికే కానీ ఆడుదానికే కానీ గొడ్డుతనం ఉండదు. చూడండి, దేవుడు ఎంత సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, మనం ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను మనం పాటించకుండా ఈ లోకంలో జీవిస్తామో దేవుడు కఠినంగా ఉంటాడు. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం ఎంత భయం కలిగి నిద్రపోవద్దు, ఎవరు నిద్రపోవద్దు, నా వైపు చూడాలి. మనం ఎంత జాగ్రత్త కలిగిన జీవితాన్ని ఈ లోకంలో జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలో చూడండి, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 15వ అధ్యాయము 7వ వచనం చదవండి. నా జనులు నా యొద్దకు రారు గనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింప చేయుచున్నాను. ఇక్కడ చదువుకున్న వాక్య భాగంలో చాలా జాగ్రత్తగా గమనించండి. నా జనులు తమ మార్గములను విడిచి, ఏం విడటంలా, నా జనులు అంటా ఉన్నారు, తమ మార్గములను విడిచి. మనం దేవుని సన్నిధిలో జీవిస్తూ ఉన్నాం, కానీ మన మార్గంలో మనం జీవించేవారుగా ఉన్నాం. మన మార్గము అంటే మన ఇష్టానుసారంగా ఈ లోకంలో జీవించేవారుగా ఉన్నాం. పేరుకు మాత్రం నేను క్రైస్తవుడిని, లేదంటే నేను క్రైస్తవురాల్ని, నేను విశ్వాసిని అని మనం ఈ లోకంలో చెప్పుకుంటూ ఉంటాం. కానీ మన మార్గాలు దేన్ని విడిచిపెట్టలే మనం. చూడండి, మన దేవుని సన్నిధిలో ఎంత డిసిప్లిన్గా ఉండాలో. అదే మన యొక్క అవిధేయతను బట్టి దేవుడు సంతోషాన్ని పొందలేకపోతా ఉన్నాడు. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు, ఏమనంటే, నా జనులు తమ మార్గములను విడిచి నా యొద్దకు రారు కనుక వారిని సంతానహీనులుగా చేయుచున్నాను, నశింప చేయుచున్నాను. చూడండి, మన జీవితంలో మనం ఆశీర్వాదం పొందకుండా ఉండడానికి, మన యొక్క ఫ్యామిలీ బ్లెస్సింగ్, మన యొక్క కుటుంబం ఆశీర్వదించబడకుండా ఉండడానికి ఒక కారణం ఏంటంటే మన యొక్క అవిధేయత అని మనం గుర్తుపెట్టుకోవాలి. అవిధేయులుగా మనం ఈ లోకంలో జీవించకూడదు. ఎందుకంటే ఈ లోకంలో ప్రతి విషయంలో మనం కరెక్ట్గా ఉండాలి. ప్రతి చిన్న విషయంలో కూడా జాగ్రత్త కలిగి ఈ లోకంలో జీవించాలి. అప్పుడు దేవుడు మనల్ని
ఆశీర్వదించేవాడుగా ఉంటాడు. అందుకే చూడండి 100 సంవత్సరాల వయసులో అబ్రహాం గారు ఇస్సాకుకు జన్మనిచ్చారు. ఎందుకంటే 100 సంవత్సరాలకి పిల్లలు పుట్టడం అంటే అది ఇంపాసిబుల్, అది జరిగే విషయం కాదు. 100 సంవత్సరాల వయసులో దేవుడు ఏం చేశాడు, ఇస్సాకునిచ్చినట్లు మనం చూస్తూ ఉన్నాం. 140 సంవత్సరాల వయసులో చూడండి, ఆదికాండం 25వ అధ్యాయం వాక్యంలో చూద్దాం. ఆదికాండం 25వ అధ్యాయము 1-2 వచనాలు చదవండి. అబ్రహాము వివాహము చేసుకొనెను, ఆమె పేరు కెతూరా, ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇష్పాను, షువాహు అను వారిని కనెను. చూడండి ఎంతమంది, 6 కన్నాడు అబ్రహాం గారు. ఎప్పుడు? 140 సంవత్సరాల వయసులో. చూడండి దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు. దేవుని మీద మనసు పెట్టాడు, దేవుని నిందించలా. అప్పుడు అబ్రహాం దగ్గర బైబిల్ లేదు, మన దగ్గర బైబిల్ ఉంది. బైబిల్లో చాలా క్లియర్గా ఉంది దేవుని నమ్మిన వాళ్ళు ఎట్లా ఉన్నారు, నమ్మని వాళ్ళు ఎట్లా ఉన్నారు, నమ్మకుండా ఉన్న వాళ్ళు ఎట్లా ఉన్నారు, వారి జీవితాలు ఏ విధంగా ఉన్నాయి అని దేవుడు మనకు బైబిల్ని ఇచ్చాడు. అయితే అబ్రహాము 140 సంవత్సరాల వయసులో 6గురికి జన్మనిచ్చాడు. మొత్తం ఎంతమంది చెప్పండి? చదవద్దు, నా వైపు చూడండి. ఇక్కడ మనకు 6 కనపడతా ఉన్నారు. తర్వాత ఇస్సాక్ గారు, తర్వాత ఇష్మాయేల్ గారు, అంతేనా? ఇస్సాకు, ఇస్మాయేల్ కూడా అబ్రహాం నుండి వచ్చింది. కరెక్ట్ అని కదా? ఇస్మాయేల్ మొత్తం ఎంత? 6, 7, 8 మందిని కన్నాడు అబ్రహాము. చూడండి దేవుడు ఎంతగా ఇస్మాయేల్ సంతానము అనబడుతున్న సంతానం అంటే ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, మన ముస్లిం సహోదరులని ఇస్మాయిల్ సంతానం అని మనం చెప్పుకోవచ్చు. చూడండి ప్రపంచంలో మన అబ్రహాము సంతానము, తర్వాత ఇస్మాయిల్ సంతానం, అంటే వీరందరూ అబ్రహాము నుండి పుట్టినారు కాబట్టి చూడండి దేవుడు వీళ్ళ సంతానాన్ని ఎంత అభివృద్ధి చేసి ఉన్నాడు. మన జీవితంలో దేవుడు మనల్ని ఆ విధంగా అభివృద్ధి చేయాలి అని చెప్పి ఆశపడతా ఉన్నాడు. ఎప్పుడు అభివృద్ధి చేస్తాడు దేవుడు? మనం దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున ఈ లోకంలో మనం జీవించాలి. మహేష్ కొరకు ఒక బొగ్గ. మన జీవితంలో మనం ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా జీవిస్తామో దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉన్నాడు, దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు, ఆయన మనల్ని అభివృద్ధి చేసేవాడుగా ఉన్నాడు. మనం దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున మనం జీవించడం లేదు కాబట్టి మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉన్నాం. చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. ఈ లోకంలో మనం జీవించేటప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించబడడానికి మనల్ని నియమించి ఉన్నాడు. చూడండి, మొట్టమొదటిగా కుటుంబ ఆశీర్వాదం గురించి మనం చూసాం. రెండవదిగా అబ్రహాము తన యొక్క జీవితంలో ఆర్థికపరమైన ఆశీర్వాదాన్ని పొందినవాడుగా ఉన్నాడు. ఫినాన్షియల్ బ్లెస్సింగ్ అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. చూడండి, అబ్రహాము మొట్టమొదటిగా అబ్రహాం గురించి ఆస్తివంతుడు లేదంటే ధనవంతుడు అని చెప్పి అబ్రహాం గురించి మనకు బైబిల్లో రాయబడి ఉంది. అంతగా ఆశీర్వదించబడ్డాడు అబ్రహాము. మరి మనము ఈ లోకంలో మనం ఎట్లా ఉంటాం? ఏమి లేని వాళ్ళుగా ఉంటాం, ఉసూరుమంటూ ఉంటాం. మన జీవితాలు అంతే ఉన్నాయి, ఎందుకంటే దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించడం లేదు కాబట్టి. అందుకే చూడండి, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము, ద్వితీయోపదేశకాండం 15వ అధ్యాయము 5వ వచనం చదవండి. 15:5. కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకున్నటకు నీ దేవుడైన యెహోవా మాటను జాగ్రత్తగా వినిన ఎడల మీలో భేదలు ఉండరు. చూడండి, ఇక్కడ చాలా క్లియర్గా చెప్తున్నాడు దేవుని యొక్క వాక్య భాగంలో, మీలో భేదలు ఉండరు. మనం పేదరికంలో ఉన్నాము అంటే దానికి కారణం ఎవరు? దేవుడు కాదు, మనమే. దేవుని మందిరానికి మనం రాలేము, సంఘ కూడికలకి మనం రాలేము, ఉపవాస ప్రార్థనకి మనం రాలేము, సంపూర్ణ రాత్రి ప్రార్థనకి మనం రాలేము, తర్వాత మనం విజ్ఞాపన ప్రార్థనకి మనం రాలేము. ఆరాధన కూడా గుర్తుంటే వస్తాం, పర్లా. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు, దేవునికి వందనాలు, ఎందుకంటే కొంత కథలకి ఏర్పడింది. ఈరోజు ఎవరో మరి ఉదయాన్నే వచ్చి చక్కగా శుభ్రం చేసి చేపలు కూడా వేసారు. చాలా దేవుడు వాళ్ళని దీవించును గాక.
చూడండి, కొంచెం మార్పు కనబడుతుంది. ఎందుకంటే ఈ మాట చెప్తా ఉంది, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి అంటే దేవుని మాట మనం శ్రద్ధగా వినాలి. దేవుడు తన యొక్క సేవకుల ద్వారా దేవుడు మనతో మాట్లాడతాడు. తన యొక్క సేవకుల ద్వారా మనల్ని ఏమైతే చెయ్యమని చెప్పారో అది మనం చేయాల్సిందే. చేస్తే మనకు ఆశీర్వాదం. చూడండి, ఇక్కడ ఏమంటా ఉన్నారు, ఏమని ఇక్కడ దేవుని యొక్క వాక్య భాగంలో ద్వితీయోపదేశ ఖండం 15వ అధ్యాయము 5వ వచనంలో, కావున నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఈ ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనుటకు. ఈ ఆజ్ఞలన్నిటినీ మనం అనుసరించి నడుచుకోవాలి. అది కష్టమైన, నష్టమైన, బాధ అయినా, వేదనైనా, నిందైనా ఆజ్ఞ చొప్పున మనం నడుచుకుంటే మనం భేదవాళ్ళుగా ఉండము, పేదరికంలో ఉండము. దేవుడు మన యొక్క స్థితిని మార్చేవాడుగా ఉన్నాడు. ఒకవేళ మనం కష్టపడవచ్చు, ఒకవేళ మనం శోధనలో ఉండొచ్చేమో, ఒకవేళ దేవుడు మనల్ని పరిశోధించవచ్చేమో. ఎందుకంటే అబ్రహామును దేవుడు పరిశోధించెను అని దేవుని యొక్క వాక్య భాగంలో ఉంది. ఒక చోట శోధించెను అని రాయబడి ఉంది. ఒకవేళ మన జీవితంలో దేవుడు ఒకవేళ మనల్ని పరిశోధిస్తూ ఉన్నట్లయితే మనం వాక్యానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా మన యొక్క జీవితంలో నుండి పేదరికం పోతుంది అని మనం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ఇదే ద్వితీయోపదేశ ఖండం 28వ అధ్యాయము 12వ వచనం చదవండి. 28:12. యెహోవా నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పిచ్చెదవు కానీ అప్పు చేయవు. చూడండి, మనిషి అనేవాడు ఖచ్చితంగా అప్పు చేయాల్సిందే అనుకుంటాం. ఎందుకు చేస్తున్నారు అప్పు? దేవుని యొక్క వాక్యానుసారంగా మనం జీవించట్లా. ఎందుకంటే దేవుని సన్నిధిలో మనం గడపాలి, దేవుని సన్నిధిలో మనం ఉండాలి, దేవుని మీద మనం ఆధారపడాలి, దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. వీటన్నిటిని మనం చేయట్లేదు కాబట్టి అప్పు చేసేవారుగా ఉన్నాం ఈ లోకంలో. ఎవరైతే నిజంగా మనం దేవుని మీద ఆధారపడితే మనం అప్పు చేయం. ఒకవేళ అప్పు చేసిన నిజంగా దేవుని యొక్క ఆజ్ఞల చొప్పున ఈ లోకంలో నడిస్తే మనం అప్పిచ్చే వాళ్ళగా ఉంటాము అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉంటున్నాడు, ఏమనంటే నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించెను. మనం ఎక్కడ చేయి పెడితే అక్కడ ఆశీర్వాదం. దేవుడు అక్కడ ఏ లోటు రానివ్వడు. మనం ఎక్కడ కాలు పెడితే అక్కడ ఆశీర్వాదం. ఎందుకంటే దేవుడు అక్కడ ఏ లోటు చేయకుండా ఉంటాడు. ఎందుకంటే ఒక మాట చెప్తాను, ఎందుకంటే విజన్ స్ప్రింగ్ అనే దాంట్లో నేను ఇంతకుముందు పనిచేసి ఉన్నా. పొన్నూరులో ఆ బ్రాంచ్ తీసేద్దాం అనుకున్నారు. అయితే ఫైనల్గా వచ్చి నాతో మాట్లాడారు, ఏమనంటే, అయ్యా నువ్వు ఒక యూనిట్ కోఆర్డినేటర్గా ఉండు, అంటే మేనేజర్గా ఉండి నువ్వు రన్ చేసుకొని చెప్పారు. నాకు తెలియదు అది లాసుల్లో ఉందని. సరే ఓకే అని అంటే అక్కడ పొన్నూరు లాడ్జిలోకి పిలిచి మాట్లాడారు. ఓకే అని చెప్పాను. సరే, అది హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత మంచిగా లాభాల్లోకి వెళ్ళిపోయింది. అంటే అది ఫ్రీగా టెస్టులు చేసి కళ్ళజోళ్ళు ఇవ్వటం, అది ఓళ్ళల్లో క్యాంపులు పెట్టి అది మంచి లాభాల్లోకి వెళ్ళిపోయింది. లాభాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేశారంటే, అక్కడ పనిచేసే వాళ్ళని నేనేం చేశానంటే, ఒక ఆమె పనిచేస్తూ ఉంది, తను టెస్టింగ్ చేస్తుంది. వాళ్ళ హస్బెండ్కి అవకాశం అడిగింది, సార్ ఇట్లా మా హస్బెండ్ ఖాళీగా ఉన్నాడు అంటే ఓకే అని చెప్పి ఓకే పెట్టుకున్నాం. అయితే ఆయన ఏం చేశాడంటే ఈ అమ్మేసుకొని డబ్బులు తీసేసుకున్నాడు. చివరిలో చూస్తే డబ్బు మిస్ అయింది. ఒకటే అనుకున్నా, వదిలేసాను నేను, దేవుడే ఉన్నాడని చెప్పి ఒక 6,000 రూపాయలు తీసుకున్నాడు అతను. 6,000 రూపాయలు తీసుకుంటే ఆ డబ్బులు నేనే కట్టేసి ఇక వద్దాయి నేను ఉన్నాయని చెప్పి లాస్ట్లో వచ్చేసాను. లాభాల్లోకి వెళ్ళిపోయిన తర్వాత అన్నారు, అయ్యో కంటిన్యూ చేయమన్నారు కానీ నేను పక్క వచ్చేసాను. ఎందుకంటే ఈ మాట చెప్తా ఉంది, దేవుడు మనం ఏది చేసినా దేవుడు దీవించేవాడుగా ఉంటాడు. మన జీవితంలో మనం ఎక్కడ అడుగుపెట్టినా అది దీవెనకరంగా ఉంటుంది అని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం దేవుని యొక్క వాక్యానుసారంగా మనం వెళ్ళాలి, దేవుని మీద మనం ఆధారపడాలి. అప్పుడు దేవుడు మన యొక్క జీవితంలో అనేకమైన గొప్ప కార్యాలు చేస్తాడు అని మనం అర్థం చేసుకోవాలి. అందుకన్నాడు, నీవు చేయు కార్యమంతటిని ఆశీర్వదించుటకును ఆకాశమును తన మంచి ధననిధిని తెరచును. దేవుడే ఇస్తాడు మనకి. ఈ లోకంలో సహజంగా మనం అనుకుంటాం ఏమనంటే, ఒక తల్లి చాలామంది కేసులు పెట్టుకుంటూ ఉంటారు. ఏమని, అయ్యా మేము ఇద్దరు అన్నదమ్ములు, లేదంటే ముగ్గురు నలుగురు సంతానం, ఇదిగే మా తల్లిదండ్రులు మాకు అన్యాయం చేశారు, వాళ్ళకే పంచి ఇచ్చారు, నాకు పంచి లేదు అని ఈ మధ్యకాలంలో ఒక అతను అంటా ఉన్నాడు. నేను ఒకే మాట చెప్పా,
ఇద్దరు ఇద్దరు కొడుకులు ఇద్దరు కూతుళ్ళు అంట. వాళ్ళకేదో ఉన్నది సరిగ్గా పంచుకోలేదంట నలుగురు. ఎవరు వాళ్ళు ఒక కూతురికి అన్యాయం చేశాడంట, ఏదో కొద్దిగా ఇచ్చాడు. ఒకే మాట చెప్పా, ఏం వదిలేసాయే దేవుడు అన్నాడు అని చెప్పా. నువ్వేం గొడవలు పడవాక, ఎందుకు నువ్వు బాటం ఎందుకు, దేవుడే చూసుకుంటాడని చెప్పా. చూడండి, మన జీవితంలో మన యొక్క ఆలోచన వేరుగా ఉంటుంది. మనం దేవుని యొక్క ధన నిధిలో నుండి మనం పొందుకునేవారుగా ఉండాలి. సహజంగా ఈ లోకంలో మనం ఏం చేస్తాం, మన స్థలంలో అంగుళం పోయినా మనం ఊరుకోం. ఎందుకు? నా స్థలం ఉంది, 2 అంగుళాల ప్లేస్ ఉంది, నాకు ఒక అడుగు ఉందని చెప్పి పొట్లాడతాం, కేసులు పెట్టుకుంటాం, కోర్టులకు వెళ్తాం. అది కాదు ముఖ్యం. దేవుని యొక్క ధననిధిలో నుండి మనం ఆ యొక్క ధనాన్ని పొందేవారుగా ఉండాలి. అందుకని నీవు అనేక జనములకు అప్పిచ్చేదవు కానీ అప్పు చేయవు. దేవుని యొక్క వాక్యానుసారంగా మనం బ్రతకాలి. ఎప్పుడైతే ఆ విధంగా మనం జీవిస్తామో ఈ లోకం వైపు మనం చూడం, లోకంలో ఉన్న వాటి వైపు మనం చూడం. మనం కొంతమంది ఏం చేస్తారంటే నోరు తెరుచుకొని చూస్తూ ఉంటారు, ఎవరు ఏమిస్తారా, నాకు ఎక్కడి నుండి ఏం వచ్చిద్దా, నాది ఎక్కడి నుండి ఏం రావాలా, ఎట్ట రాబట్టుకోవాలా, ఎట్ట ముందుకు వెళ్ళాలా, ఎవరు మోసం చేశారా అని ఈ లోకంలో చూసేవారుగా ఉంటారు. అట్లా మన జీవితంలో ఎప్పుడు చూసేవారుగా ఉండకూడదు. మనం దేవుని వైపు మనం చూస్తే దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉంటాడు. చూడండి, సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం చదవండి. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 21వ వచనం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును, వారి నిధులను నింపుదును. చూడండి, మనం దేవుని ప్రేమిస్తే ఆస్తికర్తలం అవుతాం మనం. చూడండి, ఈ లోకంలో మనం ఉసూరుమంటూ ఉండం. ఎవరో ఏదో సంపాదించుకుంటున్నారని చెప్పి మనం వాళ్ళ వైపు చూసి మనం ఏడ్చేవారుగా ఉండకో. కొంతమంది ఏం చేస్తారు తెలుసా, మీకు తెలిసే లేదా, నాకు తెలుసు, మన యొక్క ఎదుగుదలను చూసి ఏడ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఎట్లా ఏడుస్తారు తెలుసా, వెక్కి వెక్కి ఏడ్చేవాళ్ళు ఉంటారు కొంతమంది. ఒకవేళ మనం బాగా డెవలప్ అవుతూ ఉంటే మనల్ని చూసి ఏడ్చేవాళ్ళు ఉంటారు. మరి మీకు అనుభవం ఉందో లేదో తెలియదు, నాకైతే నేను కళ్ళారా చూసి అలాంటి వాళ్ళని. మన జీవితంలో చూడండి, మన దేవుణ్ణి మనం ప్రేమించేవారుగా ఉండాలి. అందుకని నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును. చూడండి, బైబిల్లో ఈ మాట రాశారు. మనం ఆస్తికర్తలుగా అవ్వలేదు అంటే దానికి కారణం ఏంటి? మనం దేవుణ్ణి ప్రేమించడం లేదు. ఆదివారం ఒక్కరోజు వచ్చి ఏదో నామకార్థంగా మినిస్టర్ వచ్చినట్లు, కలెక్టర్ వచ్చినట్టు వచ్చి ఎవరెవరు వచ్చారో, ఎవరెవరు ఏం చేస్తున్నారో అది చూసి అలాంటి భక్తి వల్ల మనకు ఉపయోగం లేదు. కొంతమంది ఎవరు ఉంటారో లేదు మనకైతే తెలియదు. మన జీవితంలో ఎట్లా ఉండాలి, మనం దేవుని వైపు చూసేవాళ్ళుగా ఉండాలి. కొంతమంది మనుషుల వైపు చూసేవాళ్ళుగా ఉంటారు. అయ్యా వందనాలు చెప్పట్లేదయ్యా, నేను రావట్లేదయ్య అంటే, వందనాలు చెప్పకపోతే మనం ఉన్నాం అనుకోండి, మరి దేవుడు మనల్ని ఎట్లా మనం దేవుణ్ణి ప్రేమించేవారుగా ఉండాలి కానీ వందనాలు ప్రేమించేవారుగా ఉండాలా? కొంతమంది వందనాలు చెప్పలేదని ఆగిపోయే వాళ్ళు ఉన్నారు. చూడండి, ఈ లోకంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. నన్ను ప్రేమించే వారిని ఆస్తికర్తలుగా చేయుదును. ఈ మాటలో ఎలాంటి డోకా లేదు. ఈ మాట దేవుని యొక్క వాక్యం కాబట్టి మనం దేవుణ్ణి ప్రేమించాలి. ఆస్తికర్తలుగా ఈ లోకంలో మనం జీవించాలి. ఈ లోకంలో పేదవాడుగా చనిపోతే, పేదరాలుగా మనం చనిపోతే మనం దేవుణ్ణి ప్రేమించలేదు అని మనం అర్థం చేసుకోవాలి. మనం ఈ లోకంలో జీవించినప్పుడు మన యొక్క బ్రతుకు దినములు దేవుని మీద ఆధారపడితే ఒక దినం మనం ఏం చేస్తామంటే ఆస్తికర్తలుగా మనం చనిపోతాం. ఆస్తికర్తలుగా ఒకవేళ ఇప్పుడు మనకేం ఉండకపోవచ్చు, దేవుడు మనల్ని ఒక స్థితికి తీసుకొచ్చిన తర్వాత ఆ స్థితిని మనం చూడగలుగుతాం. మన బిడ్డలు ఒక ఉన్నతమైన స్థితికి వస్తారు. ఒకవేళ మనం పేదవాళ్ళుగా ఉండొచ్చేమో, ఒకవేళ మనం అప్పులు చేసి ఉండొచ్చేమో, ఒకవేళ మన యొక్క ఆర్థిక పరిస్థితులు బాగోకుండా ఉండొచ్చేమో, కానీ దేవుడు ఒకరోజు మన యొక్క స్థితిని మార్చేవాడుగా ఉన్నాడు. కాబట్టి మనం దేవుణ్ణి మనం ప్రేమించేవారుగా ఉండాలి. దేవుని వైపు మనం చూసేవారుగా ఉంటే దేవుడు మనల్ని ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. చూడండి, ఇక్కడ సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వచనం చదవండి. 22:4. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము, ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. చూడండి, మనకు ఐశ్వర్యం మనకు కలగాలి అంటే మనం ఏం చేయాలి? ఈ లోకంలో మనకు ఐశ్వర్యం కలగాలి. అప్పుడు మనం ఏం చేయాలి? దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యందు మనం భయభక్తులు కలిగిన వారుగా ఈ లోకంలో జీవిస్తామో అప్పుడు మనకి ఐశ్వర్యం వస్తుంది.
అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఐశ్వర్యం అనేది ఈ లోపల మనం బాగా చదివితే రాదు. ఈ లోపల మనం అనుకుంటాం ఏమని, మనం బాగా చదవాలి, మనం బాగా చదివితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు, మన బిడ్డల్ని ఆశీర్వదిస్తాడు అనుకుంటాం. లేదు లేదు, మన జీవితంలో మనం దేవుని యందు మనం ఎప్పుడైతే భయభక్తులు కలిగి ఉంటామో అప్పుడు మన జీవితాల్లోనికి ఆశీర్వాదం వస్తుంది. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండకుండా ఉంటే మనం ఐశ్వర్యాన్ని మనం చూడలేము, ఎప్పటికీ మనం చూడలేము అని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే ఇక్కడ అంటా ఉన్నాడు ఏమని, చూడండి, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటే చూడండి అక్కడ ఐశ్వర్యమును ఘనతయు జీవమును దాని వలన కలుగును. చూడండి, మన జీవితంలో దేవుని యందు భక్తి మాత్రమే కలిగి ఉంటే మనకు ఉపయోగం లేదు. భయాన్ని కలిగి ఉండాలి. భయభక్తులు కలిగిన వాళ్ళు ఏం చేస్తారంటే ఏదో ఒకరోజు 2 రోజు కొంచెం లేట్గా వస్తారు, మిగతా టైంలో ఏం చేయాలి, వచ్చేయాలి. ఒకవేళ ఏదన్నా డ్యూటీ నుండి రావటం ఏదన్నా లేట్ అయితే, అమ్మ నేను డ్యూటీ చేస్తున్నాను కదా, కొంచెం డ్యూటీలో లేట్ అయింది, ఓకే అది రీజనబుల్, దానికి ఓకే రీజన్ ఉంది. అట్లా కాకుండా ఇంటి దగ్గర ఉండి టయానికి మనం రాలేదనుకోండి, భయం లేదు, మనకు భక్తే ఉంది. చూడండి, ఇంటి దగ్గర ఉండి మనం టయానికి దేవుని సన్నిధికి రాకపోతే మనం భయభక్తులు కలిగిన వారం కాదు, భయం లేని భక్తిని మనం కలిగిన వారము అని మనం అర్థం చేసుకోవాలి. అందుకే మనం భయభక్తులు కలిగి ఉండుట ఐశ్వర్యము ఘనత జీవము అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మన జీవితంలో అలాంటి జీవితాలు మనం కలిగి ఉండాలి. అందుకే చూడండి, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము, కొలస్సీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనం చదవండి. బుద్ధియు జ్ఞానమును సర్వ సంపదలు ఆయన యందే గుప్తములైనవి. మీరు యూట్యూబ్లో చూసారో లేదో కానీ అనంతపురం కర్నూలు సైడు చాలామంది కార్లు వేసుకొని, బైకులు వేసుకొని, ఆటోలు వేసుకొని మన వైపు నుండి కూడా విజయవాడ ఇటు అన్ని ప్లేసుల నుండి అక్కడికి వెళ్తూ ఉంటారు. ఎందుకంటే అక్కడ వజ్రాలు వెతకడానికి వెళ్తూ ఉంటారు. అక్కడ కొంతమందికి 30 లక్షల వజ్రాలు, కొంతమందికి ₹1 కోటి వజ్రాలు దొరకలేదు కాదు, దొరికిన వాళ్ళు సంతోషంగా వెళ్ళిపోయారు. అంటే వాళ్ళ కొద్ది మందికే దొరికింది. అంటే వజ్రాలు వెతకడానికి చాలా ఎక్కడికి వెళ్తున్నారు, అనంతపూర్ వెళ్ళిపోతున్నారు, ఒక క్యాంపు వేసేస్తున్నారు. ఒక 10 రోజులు 20 రోజులు అక్కడికి వెళ్ళిపోవటం, ఒక గుడారం లాగేసుకోవటం, కొంచెం డబ్బు ఉంటే లాడ్జీలో ఉండటం, అక్కడ ఎతకటం చేసి వస్తూ ఉన్నారు. ఎందుకు? యూట్యూబ్లో మన వీడియోలు చాలా చూస్తూ ఉన్నాం. ఒక సందర్భంలో నాకు అనిపించింది, అరే వెళ్తే బాగుంటుంది, దొరికిద్దేమో అనిపించింది ప్రార్థన లేని టైంలో. అంటే చూడండి, మన మనసుకి అట్లా ఆశ కలిగి ఉన్నాము. అంటే మనం దాన్ని చూడటం వల్ల మనకు ఆశ కలుగుతూ ఉంది, అమ్మో నిజంగా వెళ్తే బాగుంటుంది, ఒక 2 లక్షల వజ్రం దొరికినా చాలుగా, 2-3 లక్షల వజ్రం జరిగినా చాలు అనుకుంటాం మనం. అయితే ఇక్కడ మనకు బైబిల్లో ఏం చెప్తా ఉన్నారు, బుద్ధి జ్ఞానము సర్వ సంపదలు. ఒక వజ్రం కోసం మనం అక్కడికి వెళ్తా ఉన్నాం కదా, సర్వ సంపదలు ఎక్కడ ఉన్నాయి? ఆయన యందే గుప్తములై ఉన్నవి. ఆయన ఎక్కడ ఉంటారు? మందిరంలో ఉంటారు. మరి మందిరానికి మనం ఎందుకు రాలేకపోతా ఉన్నాం? చూడండి, ఆశ పుట్టింది నాకు, వెళ్తే బాగుంటుంది అనిపించింది. మనకు కూడా అరే నిజమే కదా, మన మందిరం వాళ్ళందరూ ఏదైనా మాట్లాడుకొని వెళ్ళొద్దాం అనిపించింది. కానీ అంతకంటే ముఖ్యమైనది ఏది? సర్వ సంపదలు మందిరంలోనే ఉన్నాయి అని బైబిల్ చెప్తా ఉంది. మరి ఈ సర్వ సంపదలు గుప్తములైనవి. గుప్తము అంటే దాచబడి ఉన్నది. ఈ దాచబడి ఉన్న వాక్యాన్ని, లేదంటే ఈ సంపదను మనం తీసుకోవాలంటే మరి మనం ఎట్లా ఉండాలి? ఎప్పుడైనా ఆలోచించామా? ఏమి లేదు, ఏముందయ్యా ప్రార్థనకి వెళ్తే, ఈరోజు పనికి వెళ్తే 800 వస్తాయి, 900 వస్తాయి, 1000 రూపాయలు వస్తాయి అని మనం దేవుని సన్నిధి కూడా వదిలిపెట్టేసి వెళ్ళిపోతూ ఉంటాం పని జరిగేటప్పుడు. అమ్మ జాగ్రత్త, ఆదివారం మాత్రం వదిలిపెట్టద్దు. మన జీవితంలో ఎవరన్నా వచ్చి ₹1 కోటి ఇస్తున్నా ఆ ₹1 కోటి వైపు చూడొద్దు. ఒకవేళ ₹1 కోటి తీసుకున్న తర్వాత మన ప్రాణం పోయిందనుకోండి, ఏం చేసుకుంటాం? బ్యాండ్ మేళం పెట్టి తీసుకెళ్తారా మనల్ని, ఎందుకంటే ₹1 కోటి తెప్పించాం కాబట్టి. అంతకుమించి ఏమి ఉండదు. ఒక 6 నెలలు లేదంటే సంవత్సరం తర్వాత ఏమి ఉండదు అక్కడ. మళ్ళీ ఆటోమేటిక్గా మర్చిపోతాం అంతే. ఆ కాలానికి అంత శక్తి ఉంది. మనం ఎంత ప్రేమించినా
మనకు గుర్తుంటారు, మన మనసులోనే ఉంటారు, మనకు బాధగానే ఉంటుంది. కానీ ఏంటంటే కొంచెం బాధ తగ్గిద్ది. అయితే మనం దేవునిలో ఉండి దేవుని యొక్క సర్వ సంపదలు మనం తీసుకునేవారుగా ఉండాలి. మరి మనం అట్లా చేయట్లా, వెతుకుతున్నాం. నా బిడ్డల్ని ఎక్కడో పంపించాలి, చదవాలి. ఏం చదివిస్తాం? దేవునిలో పెట్టుకోవాలి. ఒక టైం వచ్చిన తర్వాత మన బిడ్డలు మన మాట వినరు. ఏందంటే నువ్వు చెప్పేది అంటారు, ఏంది నాకు తెలుసా నీకు తెలుసా అంటారు, ఎదురు తిరుగుతారు, పోట్లాడతారు, వీలైతే చంపేస్తారు కూడా. మనం ఎన్ని చూస్తూ ఉన్నాం. ఆడపిల్ల తల్లిని చంపేసింది చూడండి. ఎలాంటివి చూస్తూ ఉన్నాం మన జీవితంలో. చూడండి, ఇలాంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గుప్తమై ఉన్న ధననిధిలో నుండి మనం తీసుకోవాలి. చూడండి, అబ్రహాము తన యొక్క జీవితంలో ఎట్లా దీవించబడ్డాడు చూద్దాం. ఆదికాండం 13వ అధ్యాయము 2వ వచనం చదవండి. 13:2. పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. ఎవరో? అబ్రహాము. చూడండి ఎంత ధనవంతుడు అంటే బహుధనవంతుడై ఉండెను. ఎందుకంత ధనవంతుడయ్యాడు? దేవుని వైపు చూసేవాడుగా ఉన్నాడు, దేవునిలో ఉన్నవాడుగా ఉన్నాడు. మరి మనం చూడండి, దేవుని యొక్క మాట చొప్పున నడిచాడు. పిచ్చోడు అనుకున్నారు అబ్రహాముని. ఏంద్ర బాబు ఎక్కడికి వెళ్తున్నాడు ఏం తెలియదు, దేవుడు చెప్పాడు అంటున్నాడు, వెళ్ళిపోతున్నాడు, మూటమ్ములు సర్దుకున్నాడు, అంత తీసుకుని. ఏంది అసలు అబ్రహాంకి ఏమైపోయింది? ఏంది అబ్రహాం పరిస్థితి? బాగా డబ్బు ఎక్కువైపోయింది, అందుకే ఇట్ అయిపోయాడు అనుకుని ఉండొచ్చు. అప్పుడు చూడండి, జనాలు చూసిన వాళ్ళు డబ్బు ఎక్కువైపోయేసరికి పిచ్చోడు అయిపోయాడు. దేవుడు చెప్పాడంట అబ్రహాంకి వెళ్ళిపోమ్మని చెప్పాడంట అని అనుకున్నారు అబ్రహాం గురించి. చూడండి, మన జీవితంలో కొన్నిసార్లు అనుకుంటారు, ఏంది నువ్వు పద్దాక ప్రార్థనకి వెళ్తున్నా, టీవీలో వాక్యం వస్తుందిగా, టీవీలో చూడు అంటారు. టీవీలో వాక్యం వస్తుంది చూస్తే ఉపయోగం లేదు, లేదంటే ట్యాబ్లో వస్తుందిగా, లేదంటే ఫోన్లో వస్తుందిగా, ఎలాంటి ఉపయోగం లేదు. ఎంతసేపు విన్నా ఉపయోగం లేదు. మనం దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి దేవుని యొక్క గుప్త నిధిలో నుండి మనం ఆ యొక్క ధనాన్ని తీసుకునేవారుగా ఉండాలి. చూడండి, అక్కడ అబ్రాము వెండి బంగారము పశువులు కలిగి బహుధనవంతుడై ఉండెను. మొట్టమొదటిసారిగా బహుధనవంతుడు అని పిలువబడిన వ్యక్తి ఎవరంటే అబ్రహాము అని మనం గుర్తుపెట్టుకోవాలి. బైబిల్లో ధనవంతుడు అబ్రహామే. అబ్రహాము కంటే ధనవంతుడు ఇంకొకడు లేడు. ఎందుకంటే దేవుడు నమ్మాడు కాబట్టి. మన యొక్క జీవితంలో మనం ఆర్థికంగా మనం అభివృద్ధి చెందాలి అంటే మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని వైపు మనం చూసేవారుగా ఉంటామో ఆర్థికంగా మనం అభివృద్ధి చెందుతాం. లోకం వైపు మనం చూడకూడదు. మనం డిగ్రీల వైపు మనం చూడకూడదు. మనం ఏం చేస్తాం? ఫలానా చదివిందంటే ఎంతో గొప్పగా చెప్పుకుంటాం. ఫలానా మా అమ్మాయి ఇది, మా అబ్బాయి ఇది, మా అబ్బాయి పీజీ, పిహెచ్డి, హెచ్డి ఎన్నో వరుసనే చెబుతారు. ఉపయోగం ఏమైనా ఉంటుందా? ఏమీ ఉండదు. మన జీవితంలో మనం దేవుణ్ణి మనం కలిగి ఉంటే అప్పుడు మనం ధనవంతులం. ఏ ధనవంతులం? బహుధనవంతులం అవుతాం. ఒక తీర్మానం మనం తీసుకోవాలి. అయ్యో నా జీవితం ఎట్లా ఉంది, ఇక నుండైనా వాక్యానుసారంగా భయభక్తులు కలిగి ఉంటాను. ఒక తీర్మానం మనం తీసుకోగలిగితే దేవుడు మన యొక్క కుటుంబ పరిస్థితిని మార్చివేస్తాడు. ఆయన మనకు ఆశ్చర్యం వేసిద్ది. అరే ఏందా నా కుటుంబంలో ఎట్లా జరుగుతూ ఉంది, ఏందా దేవుడు నన్ను ఇట్లా దీవిస్తూ ఉన్నాడు అని మనకు ఆటోమేటిక్గా తెలిసిద్ది. అట్లా కాకుండా దేవునికి విరుద్ధంగా మనం వెళ్ళామనుకోండి, మనం నష్టాన్ని చూస్తాం. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. మనం నష్టపోయేవారుగా ఉండకూడదు. మనం అభివృద్ధి చెందేవారుగా ఉండాలి. మనం ఆశీర్వాదం పొందేవారుగా ఉండాలి. ఈ తర్వాత మూడవదిగా అబ్రహాము తన యొక్క జీవితంలో ఫస్ట్ ఏంటో చెప్పండి, కుటుంబ ఆశీర్వాదాన్ని పొందినట్లు చూస్తూ ఉన్నాం. రెండవదిగా ఆర్థిక ఆశీర్వాదం అంటే ఫైనాన్షియల్ బ్లెస్సింగ్స్ ఇచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. మూడవదిగా దేవుని యొక్క వాక్య భాగంలో నుండి భౌతికపరమైన ఆశీర్వాదాన్ని పొందాడు అబ్రహాము. భౌతికపరమైన ఆశీర్వాదం అంటే ఏంటి? అర్థం కాలేదు కదా? చూపిస్తా దేవుని యొక్క వాక్య భాగంలో నుండి. చూడండి, ఆదికాండం 13వ అధ్యాయము 14 వచనం చదవండి. యెహోవా నీ కన్నులెత్తి నీవు ఉన్న చోటు నుండి దక్షిణపు తట్టు, తూర్పు తట్టు,
పడమర తట్టును చూడుము. ఎందుకనగా నీవు చూచుచున్న ఈ దేశమంతటిని నీకును నీ సంతానమునకును సదాకాలము ఇచ్చేదను. చాలు, ఇంకొంచెం ఆగుదాం. ఇది భౌతికపరమైన ఆశీర్వాదము. చూడండి ఎంతగా ఆశీర్వదించాడు దేవుడు. చూడండి, తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, కనుచూపు వరకు చూడమన్నాడు దేవుడు. ఎక్కడ వరకైతే ఎంతవరకు కనబడతా ఉందో అది మొత్తం, ఆ దేశం మొత్తం నీకు ఇచ్చేస్తాను అని దేవుడు చెప్తా ఉన్నాడు. అది భౌతికపరమైన ఆశీర్వాదము నీకును నీ సంతానముకును. కొన్నిసార్లు మన బిడ్డలు అంటారు, ఏందయ్యా నువ్వు సంపాదించింది అంటారు. మన బిడ్డలు ఒక టైంలో అంటారు, ఏంది డాడీ నువ్వే నా కోసం ఏం సంపాదించావన్నారు అనుకోండి, మనం చెప్పగలగాలి. ఏది, అబ్బాయి నీ కోసం ఇది సంపాదించాను మనం చెప్పగలగాలి. చూడండి, అబ్రహాము తన యొక్క జీవితంలో ఆ బిడ్డలు అడిగినప్పుడు చెప్పగలి, నాకు దేవుడు ఈ దేశాన్ని ఇచ్చాడు, ఎంతవరకు మందే, ఎంతవరకు మందే అని చెప్పగలుగుతూ ఉన్నాడు అబ్రహాము. అది భౌతికపరమైన ఆశీర్వాదం అంటే. అలాంటి అనుభవంలో మనం కలిగి ఉండాలి. ఆ తర్వాత, మరియు నీ సంతానమును భూమి మీద ఉండు రేణువుల వలె విస్తరింపజేసేదను. ఎట్లనగా ఒకడు భూమి మీద ఉండు రేణువులను లెక్కింపగలిగిన ఎడల నీ సంతానమును కూడా లెక్కింపవచ్చును. చూడండి, దేవుడు ఎంతగా ఆశీర్వదిస్తూ ఉన్నాడు, ఎంతగా దీవిస్తూ ఉన్నాడు. ఆయన యొక్క ఆశీర్వాదం, దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే ఎవ్వరు ఆపలేరు. ఒకవేళ మనల్ని చూసి నిందించే వాళ్ళు ఉంటారు ఈ లోకంలో. దేవుడు మనల్ని ఆశీర్వదించడం మొదలు పెడితే మన ఆశీర్వాదానికి ఎవరు అడ్డుకట్టేయలేరు. ఎందుకంటే దేవుడు మనల్ని దీవిస్తూ ఉన్నాడు కాబట్టి. కొన్నిసార్లు కొంతమంది మాటల వల్ల మనకేమైందంటే నిరుత్సాహం వచ్చేసింది. అరే నేను దేవుళ్ళలో ఎంతగా ఉంటా ఉన్నానే, ఎందుకు నేను మాటలు అనిపించుకోవాలనిపించింది. అరే ఎక్కడ కాదులే, నేను ఇటు పోతే బాగుంటుంది, నా స్వజనులు నన్ను సరిగ్గా యాక్సెప్ట్ చేయట్లేదు కదా, ఇంత వేరే చోటకి వెళ్తే చాలా చక్కగా చూసుకుంటారు, అయ్యగారు అంటారు, పాస్టర్ గారు అంటారు, చాలా గౌరవం ఉంటుంది, ఎట్లా పడితే అట్లా మాట్లాడరు అని అనుకున్నాం అనుకోండి. చూడండి, మన జీవితంలో దేవుడు మనల్ని ఆశీర్వదించేవాడుగా ఉండాలి అంటే అబ్రహాము తన యొక్క జీవితంలో ఏం చేశాడు, దేవుని వైపే చూశాడు. ఆయన ఎంతమంది ఏమనుకున్నా సరే నిలబడ్డాడు దేవునిలో. నిలబడి చూడండి తన యొక్క ఆత్మీయమైన భౌతికపరమైన ఆశీర్వాదాన్ని పొందినట్లు మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఎవరు ఏమన్నా, ఎవరు చులకనగా మాట్లాడినా, ఎవరు మన గురించి బయట ఉన్న వాళ్ళందరికీ తక్కువ చేసి మాట్లాడినా, ఏమి చేసినా సరే, మన గురించి ఎన్ని నిందలు మోపినా దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే దాన్ని ఎవ్వరూ ఆపలేరు. అందుకంటున్నాడు చూడండి 18వ వచనం. అప్పుడు అబ్రాము తన గుడారము తీసి ఇబ్రాయిములో నుండి మమ్రే దగ్గర ఉన్న సింధూర వృక్ష వనములో దిగి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టెను. దేవుడు నాకు అన్ని ఇచ్చాడు కదా, ఈరోజు ఆదివారం ఆరాధన ఏం చేస్తామని అనుకోవాలి. అబ్రాం దేవుడు ఇచ్చేసాడు, దేవుడు వాగ్దానం చేశాడు, అన్ని ఇచ్చేస్తా అన్నాడు. చూడండి, ఇక్కడ బలిపీఠం కడతా ఉన్నాడు. బలిపీఠము కట్టెను. చూడండి, ఎంత ధనవంతుడైన అబ్రహాము దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నాడు, దేవుణ్ణి పూజిస్తూ ఉన్నాడు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. మరి మనం ఏం చేస్తున్నాం? మనకేమి లేదు. నిజం, మన జీవితాల్లో ఏమి లేదు. ఏమి లేని వాళ్ళం ఏమి లేనట్టే ఉంటున్నాం. మన జీవితంలో ఆరాధన లేదు, పాటలు పాడటం లేదు, దేవుడు అంటే భయభక్తి లేదు. ఇవన్నీ లేకుండా దేవుడు మనల్ని ఆశీర్వదించడు అని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి మన యొక్క జీవితంలో చూడండి మనం ఏం చేయాలి, దేవుని మీద మనం ఆధారపడేవారుగా ఉండాలి. చూడండి, అందుకే యెహోషువ గ్రంథంలో ఒక మాట అంటా ఉన్నారు. ఏమంటా ఉన్నారంటే, నువ్వు అడుగుపెట్టు ప్రతి స్థలంలో దీవిస్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నారు. చూడండి, యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. 1:3. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టు ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను. చూడండి, మనం అడుగుపెట్టడమే ఆలస్యం, దేవుడు ఇచ్చేస్తాడంతే. మరి మనం ఏం చేస్తున్నాం? అడుగు తీసి బయటికి ఇట్లా దేవుని సన్నిధిలో మనం అడుగు పెట్టాలి. అడుగు పెడితే దేవుడు మనకు కావాల్సినవి మొత్తం మనకి ఇచ్చేవాడుగా ఉన్నాడు. మరి మన అడుగులు ఎక్కడ ఉన్నాయి? ఇంట్లో ఉన్నాయి. చూడండి, మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మనం ఆశీర్వదించబడాలి, మనం దీవించబడాలి. ఎట్లా దీవించబడాలి?
దేవుడు అబ్రహామును భౌతికంగా ఏ విధంగా అయితే దీవించి ఉన్నారో ఆ విధంగా మనం దీవించబడాలి. ఆ విధమైన ఆశీర్వాదాన్ని మనం కలిగి ఉండాలి. మన గురించి మనల్ని చూసిన వాళ్ళు చెప్పుకోవాలి. అరే పలానా శాలేం ప్రార్థన మందిరంకి వెళ్తుందిరామా, చూడండి ఆ బిడ్డల్ని దేవుడు ఎట్లా దీవించాడు, ఎంత ప్రయోజకులు అయ్యారు, ఇంతకుముందు వాళ్ళ స్థితి ఎలాంటిది, ఇప్పుడు ఎట్లా ఉన్నారు అని మన గురించి చెప్పుకోగలగాలి. అట్లా కాకుండా ఏంది పద్దకాళ్ళు ఏంది అట్లా ఎంత పని చేసినా జేబుకున్న కన్నం ఉన్న జేబులో డబ్బులు వేసినట్లే పాపం వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అని మన గురించి వాళ్ళు చెప్పుకునేవారుగా ఉండకూడదు. కాబట్టి మన యొక్క జీవితంలో మనం ఎట్లా ఆశీర్వించబడాలి? మనం అడుగుపెట్టే ప్రతి స్థలం మందైపోవాలి అంతే. అందుకే చూడండి, కీర్తనకారుడు ఒక మాట అంటా ఉన్నాడు. 37వ కీర్తన 9వ వచనం చూడండి. 37వ కీర్తన 9వ వచనం. కీడు చేయువారు నిర్మూలమగుదురు, యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. అది భౌతిక ఆశీర్వాదం. భౌతికపరమైన ఆశీర్వాదం అంటే దేశాన్ని స్వతంత్రించుకునేవారుగా ఉండాలి. మన యొక్క జీవితంలో దేశాన్ని స్వతంత్రించుకోవటం అంటే ఏంటి? ఒకసారి ఆలోచించండి. ఇక్కడ యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందురు. జెస్కా చిన్నతనంలో అల్లాయనం అంటా ఉండేది. ఏమనంటే జెస్కాని, అమ్మ నువ్వు కలెక్టర్ కావాలనేది. కలెక్టర్. రేపు నిజంగా జెస్కా బాగా చదివి మా నాయనమ్మ కలెక్టర్ అవ్వాలంది, ఆశ పెట్టుకుంది, నన్ను ప్రేమించింది, కూతురి కంటే ఎక్కువగా ప్రేమించింది. కాబట్టి నేను మా నాయనమ్మ మాట నిలబెట్టాలని చెప్పి ఒక కలెక్టర్ అయ్యిందే అనుకుందాం. ఒక కలెక్టర్ అయితే ఒక జిల్లాని స్వతంత్రించుకున్నది అయ్యిద్ది. అంటే ఒక జిల్లా మీద అధికారం ఉన్నది అయ్యిద్ది. అవునా కదా? అవునా కదా? అంటే ఒక జిల్లా తన చేతిలోకి వచ్చింది అంటే తన యొక్క అధికారం జిల్లా మీద ఉంటుంది. అది అధికారం అంటే స్వతంత్రించుకొనుట అంటే అది భౌతికపరమైన ఆశీర్వాదము. అందుకే ఇక్కడ అంటా ఉన్నారు ఏమని? యెహోవా కొరకు కనిపెట్టుకుని వారు దేశమును స్వతంత్రించుకుందరు, దేశాన్ని స్వతంత్రించుకుంటారు అని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంది. మరి మనం దేవుని యందు మనం కనిపెట్టుకుంటా ఉన్నామా? ఈ కాలంలో ఏం చేస్తూ ఉన్నామంటే ఫోన్లను కనిపెడతా ఉన్నాం, ఫోన్ల వైపు చూస్తూ ఉన్నాం. చాలా డేంజరస్ అది. ఇంటర్నెట్ అంటున్నారు. నెట్ అంటే వలలో చిక్కుకున్న వాళ్ళు బయటికి రాలేరు. ఇంతకుముందు ఎట్లా ఉండేదంటే మా చిన్నతనంలో డేటా చాలా తక్కువ ఉండేది. 100 MB 1 GB కావాలంటే దగ్గర 200 రూపాయలు వేయించుకోవాలి. అప్పట్లో మొదట్లో వచ్చినప్పుడు ఆ 1 GB కూడా చాలా జాగ్రత్తగా వాడుకునే పని. ఏది? అమ్మో ఎంత అయిపోయిందని. ఇప్పుడు అస్సలు లేదు. అన్లిమిటెడ్ 5G స్పీడ్. ఇంకా రేపు శాటిలైట్ ఇంటర్నెట్ వస్తూ ఉందంట. అదైతే ఎంతో 1000 Gbps స్పీడ్ అంట. 1000 Mbps స్పీడ్. చూడండి, అంత స్పీడ్కి వెళ్ళిపోయాం. మరి మన జీవితాలు ఎంత వెనకబడతా ఉన్నాయో. మనం దేవునిలో ఉండవలసిన మనము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాల్సిన మనము ఆ ఫోన్లో ఇరుక్కుపోయాం. అమ్మ సంఘ ప్రార్థనకి ఎందుకు రావట్లేదంటే, అయ్యా ఏడయ్యా అసలు ఎన్ని పనులు అయ్యా, అసలు ఇప్పుడే అసలు ఎంత బిజీగా ఉంటాను నీకు తెలుసాయా అని మనకు చెబుతారు. మరి దేవుడు అడిగితే చెప్తాం? మనం చెప్పలేం. చాలా జాగ్రత్తగా ఉండాలి. మన జీవితంలో యెహోవా కొరకు కనిపెట్టుకునేవారుగా ఉండాలి. మన జీవితాలు ఆశీర్వదించబడేవిగా ఉండాలి. మన జీవితాలు దీవించబడేవిగా ఉండాలి. ఎప్పుడైతే మనం దేవుని యందు మనం కనిపెట్టుకునేవారుగా ఉంటామో దేవుడు మనల్ని దీవిస్తాడని చెప్పి ఇక్కడ వాక్య భాగం సెలవిస్తా ఉన్నారు. చూడండి, కీర్తనల గ్రంథం కీర్తనలు 37వ కీర్తన 37వ అధ్యాయంలోనే 22వ వచనం చదవండి. యెహోవా ఆశీర్వాదము నొందినవాడు భూమిని స్వతంత్రించుకొనును. చాలు, శపించబడిన వారి గురించి మనకొద్దు. యెహోవా ఆశీర్వాదము నొందినవాడు భూమిని స్వతంత్రించుకొనును. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండి యవన బిడ్డలు ఏం చేయాలంటే దేవుని యందు శ్రద్ధ కలిగిన వారుగా ఉండాలి. ఎప్పటి నుండైనా వారు ఫోన్లు పక్కన పెట్టేసేయాలి. ఫోన్లు పక్కన పెట్టేసి, టీవీలు పక్కన పెట్టేసి దేవుని యందు శ్రద్ధ కలిగి దేవుని వైపు చూస్తే వారు దేశాన్ని స్వతంత్రించుకుంటారు. అందుకంటే యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొనును. భూమిని చూడండి, ఇప్పుడు జెస్కా కలెక్టర్ అయితే, జిల్లా కలెక్టర్ అయితే ఒక జిల్లా కదా, పాపం కలెక్టర్ అవ్వలేదనుకోండి, ఎంఆర్ఓలు ఎంఈఓ కానీ ఎంఆర్ఓ అయిందనుకో, మండల రెవెన్యూ అంటే ఒక మండలానికి
ఒక అధికారి అయ్యిద్ది. అంటే ఒక మండలం తన అధికారంలో ఉంటుంది. చూడండి, మన జీవితంలో ఒక ఆశ కలిగి ఉండాలి. ఏమని? నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, నేను దేవునిలో ఆశీర్వదించబడాలి, ఆయన యొక్క ఆశీర్వాదం నా కుటుంబం పొందాలి, నా బిడ్డలు ఆశీర్వాదాన్ని చూడాలి అని ఆశ కలగాలి. ఆ విధంగా ఈ లోకంలో మనం జీవించాలి. అందుకే యెహోవా ఆశీర్వాదము నొందిన వారు భూమిని స్వతంత్రించుకొందురు. భూమిని స్వతంత్రించుకోవాలి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ లోకంలో. పెద్దవాళ్ళం అయి ఉండ మనం ఏం చేయాలి? మనందరం పెద్దవాళ్ళం. మనం ఏం చేయాలి? పిల్లలకి మాదిరిగా ఉండాలి. మనం ఏదైతే చేస్తామో అదే మన పిల్లలు చేస్తారు. ఒకవేళ ఇంట్లో మనం బూతులు తిట్టేవారుగా ఉన్నాం అనుకోండి, మన బిడ్డలు చక్కగా బూతులు తిడతారు. అదే మనం బాగా టీవీ చూస్తూ ఉన్నాం అనుకోండి, మన బిడ్డలు బాగా టీవీ చూస్తారు. మనం బాగా ఫోన్లు చూసేవారుగా ఉన్నాం అనుకోండి, మన బిడ్డలు ఫోన్లు చూస్తారు. ఒకవేళ మనం సిగరెట్ తాగేవారుగా ఉన్నాం అనుకోండి, మన బిడ్డలు సిగరెట్ తాగుతారు. అంతే. మనం ఏమి చేస్తే మన బిడ్డలు అవి చేస్తారు. ఉదాహరణకి అప్పట్లో టీవీలు ఏం లేవు కదా. జెసికా జాన్ వెస్లీ వాళ్ళు అప్పట్లో చిన్న పిల్లగా ఉన్నప్పుడు దేవుని గురించి ఎక్కువగా అడిగి బాప్తీసం కావాలని అడిగి వాళ్ళు చిన్నతనంలో బాప్తీసం తీసుకున్నారు. మరి ఇప్పుడున్న వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు చక్కగా నాకు రెండు వైపులా ఆ చేతి మీద పండుకొని అడిగేవాళ్ళు. ఏమని? ఈ భూమి ఎట్లా వచ్చింది, ఆ ఆకాశం ఎట్లా వచ్చింది, మరి మన ఇంట్లో బాప్తీసం అంటే ఏంది, బాప్తీసం ఎవరు తీసుకున్నారు, నక్షత్రాలు ఏంది, అసలు ఈ ప్రశ్నలన్నీ వచ్చాయి వాళ్ళకి. ఆ ప్రశ్నలన్నిటి సమాధానం చెప్పాను. చనిపోయిన వాళ్ళు ఏమవుతున్నారు, ఎక్కడ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకొని అప్పుడు అడిగారు నాకు బాప్తీసం కావాలని. మరి ఇప్పుడున్న బిడ్డలు ఏం చేస్తున్నారు? చదువు, బాగా చదువు, నువ్వు ఎక్కడ ట్రైనింగ్ తీసుకో, ఎక్కడ కోచింగ్ తీసుకో, ఆ కాలేజీలో చదువు, ఈ కాలేజీలో చదువు అని మనం ఏం చేస్తున్నాం? మన బిడ్డల్ని తరిమేస్తున్నాం. ఇప్పుడే వాళ్ళని పంపించేస్తున్నాం. వాళ్ళు మా బిడ్డలు బాగా చదవాలి. కరెక్టే. కానీ దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉండి మన బిడ్డలకి మనం మార్గాన్ని చూపించేవారుగా ఉండాలి. చూడండి, 34 వచ్చిన చదవండి. ఇదే అధ్యాయం 34. యెహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము, ఆయన మార్గము అనుసరించుము, భూమిని స్వతంత్రించుకున్నట్లు ఆయన నిన్ను హెచ్చించును. చూడండి, మనల్ని హెచ్చించే దేవుడు ఆయన. హెచ్చించబడాలి. అబ్రహాము ఏ విధంగా అయితే ఆ భౌతికపరమైన ఆశీర్వాదాన్ని పొంది ఉన్నాడో అదే విధమైన ఆశీర్వాదాన్ని మనం పొందాలి. అది మన యొక్క జీవితాలకి సార్థకత. మన దేవుని సన్నిధికి వస్తున్నామంటే అది మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి. అట్లా కాకుండా బైబిల్ సంకలో పెట్టుకొని ఉసూరుమంట ఎల్లనా వద్దా మ్యూజిక్ ఇచ్చామనుకోండి, ఒక్కో స్టెప్కి ఎల్లనా వద్దా అన్న, మళ్ళీ వచ్చి ఎవరు వచ్చారా, ఎవరు రాలేదా, వచ్చేసారా నాకంటే ముందు, అందరూ వచ్చారు, అట్లా ఉండకూడదు. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. భయభక్తులు కలిగి ఉండాలి. ఒకరితో మనకు సంబంధం లేదు. మన ఆత్మీయ జీవితాన్ని మనం కట్టుకోవాలి. పరిగెత్తుకుండా మనం దేవుని సన్నిధికి రావాలి. అంటే పరిగెత్తమని కాదు, యాక్టివ్గా రావాలి. చూసే వాళ్ళు కనిపించాలి. నీ చేతిలో బైబిల్ ఉంది, ఏంది ఇంత స్పీడ్గా వెళ్తూ ఉంది, ఏంది ఇంత యాక్టివ్గా ఉంది, ఏంది ఇట్లా వెళ్తూ ఉన్నారు, కుటుంబం మొత్తం వస్తూ ఉన్నారే, వీళ్ళు ప్రార్థనకి వెళ్తూ ఉన్నారా, అరే ఏళ్ళకలాగా నేను దేవుని సన్నిధికి వెళ్ళాలి, టైం ఎంత అయింది, 10:30 అయింది, అమ్మో వీళ్ళు ప్రార్థన పాటలు పాడే టైంకి వెళ్ళిపోతూ ఉన్నారు, నేను కూడా రావాలి, నేను ఎందుకు ఉండాలి అని హుషారుగా మనం దేవుని సన్నిధికి వచ్చేవారుగా ఉంటాం. అట్లా కాకుండా మనం దిగులుగా విచారంగా ఈ లోకంలో అన్నీ కోల్పోయిన వారంగా మనం దేవుని సన్నిధికి రాకూడదు. యాక్టివ్గా ఉండాలి, హుషారుగా ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని దీవించేవాడుగా ఉన్నాడు. ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం 3 విషయాలు చెప్పుకున్నాం. దేవుడు అబ్రహాముని 4 చెప్పొచ్చు కానీ టైం చాలా 40 మినిట్స్ కంటే ఎక్కువసేపు వెళ్ళలేరు కాబట్టి నేను ఆపేస్తా ఉన్నాను. దేవుడు అబ్రహాముని ఏ విధంగా దీవించాడు? కుటుంబం పరంగా ఆశీర్వదించాడు దేవుడు. తర్వాత ఆర్థిక పరంగా దేవుడు ఆశీర్వదించాడు. తర్వాత భౌతిక పరంగా దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వాదం ఎట్లా ఉంటుందో మనం చూసాం. మరి మన కుటుంబాలు ఏ విధంగా ఉన్నాయి, మన జీవితాలు ఎట్లా ఉన్నాయి, మనం దేవుని కొరకు మనం కనిపెట్టేవారుగా ఉన్నామా లేదా, దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉన్నామా లేదా, మన బ్రతుకు ఎట్లా ఉంది, మనల్ని మనం సరి చేసుకుందాం. పక్కన వాళ్ళని చూడొద్దు. దయచేసి అందరు కళ్ళు మూసుకోండి, ఎవ్వరూ మాట్లాడొద్దు. పక్కన వాళ్ళని మీరు లేపొద్దు. ఒకళ్ళు నిద్రపోతున్నారు అనుకోండి, మీకు లీడర్ పోస్ట్ ఇలా నువ్వు లేగు అంటాకి మనకు మనమే పరీక్ష చేసుకోవాలి. కళ్ళు మూసుకొని అందరం భయభక్తులు కలిగి మనం పరీక్షించుకొని ముందుకు సాగిపోదాం. ప్రార్థన చేసుకున్న తర్వాత మనం వాళ్ళకి పాల్పొందుకుందాం. మహోన్నతుడైన దేవా, సర్వాధికారి అయిన దేవా, నీకు వందనాలు తండ్రి. ఈ మధ్యాహ్న కాల సమయంలో
మీ పాసందులో చేరినైనా అబ్రహాము జీవితాన్ని మా యొక్క జీవితాల్లో మేము సరిపోల్చుకోవడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నా తండ్రి. అవును తండ్రి, ఆస్తికర్తలుగా చేస్తానని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవును తండ్రి, మీ యందు మేము భయభక్తులు కలిగి ఉండినైనా మీ సన్నిధిలో ఉన్న ఆ యొక్క గుప్త ధననిధి కోసంనైనా మీ సన్నిధికి వచ్చేవారుగా ఉండడానికి తగిన సహాయం దయచేయమని అడుగుతూ ఉన్నా తండ్రి. మీ యందు భయభక్తులు కలిగినైనా మేము అంతకంతకు అభివృద్ధి చెందులాగినా తగిన సహాయం దయచేయండి తండ్రి. అవును తండ్రి, అబ్రహాం తన యొక్క జీవితంలో తన సంతానాన్ని కూడా మీరు దీవించి ఉన్నారు తండ్రి. తను ఎంతో గొప్ప ధనవంతుడు అని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవునని ఆస్తికర్తలుగా మీరు చేస్తారని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. అవును తండ్రి, మా యొక్క జీవితాల్లో అప్పిచ్చేవారుగా ఉంచుతానని చెప్పి మీరు సెలవిస్తూ ఉన్నారు తండ్రి. ఆ విధంగా ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరూ ఆశీర్వదించబడడానికి తగిన సహాయం చేసింది తండ్రి. ఇంకా ఎవరైతేనైనా వారు అయోగ్యులుగా ఉన్నారో తండ్రి, వారు యోగ్యమైన రీతిగా బలలో పాలుపంపులు పొందడానికి తగిన సహాయం చేసింది తండ్రి. మేమందరం మీ యొక్క వాక్యానుసారంగా మీ యొక్క వాక్యపు వెలుగులు మమ్మల్ని మేము పరీక్షించుకొని బల్లకు దగ్గరగా అవ్వడానికి తగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరం ప్రార్థనలో ఉన్నాం. మనం పరీక్షించుకొని బలలో చేతులు వేద్దాం.